ఈ డబ్బింగ్ చెప్తుంటాను సార్. సీరియల్స్కి, మూవీస్కి, అలాగే యాడ్స్కి, అంటే రకరకాల వాయిస్లు చేస్తుంటాను సార్. ఓ మిమిక్రీ ఆర్టిస్టువా? నాట్ ఎగ్జాక్ట్లీ సార్, బట్ అలాంటిదే సార్. అసలు ఇష్యూ ఏంటంటే సార్. ఇదిగో ఏదో సార్ చిరంజీవి గారిలో మిమిక్రీ చేయి. సార్ అదేనే నీ టాలెంట్ మేము చూడాలి కదా. చిరంజీవి గారిలో మిమిక్రీ చేయి అంటున్నా. వీరశంకర్ రెడ్డి మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. రాననుకున్నావా రాలేననుకున్నావా? బా సూపర్, యాజ్ ఈజ్ ఉంది. ఏదైనా స్పెషల్ వాయిస్లు ఉన్నాయా ఇంకా? అది కాదు సార్, అసలు నా ప్రాబ్లం ఏంటంటే చెయ్యి. ఫీమేల్ వాయిస్లు బాగా చేస్తాను సార్. ఫీమేలా? నాకు చాలా ఇష్టం. చెయ్యి 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 చెయ్యి. శేషాద్రి డెవలపర్స్ ఈ ఆఫర్ 2 రోజులు మాత్రమే. త్వరగా వచ్చి ఫ్లాట్స్ బుక్ చేసుకోండి. ఇప్పుడు స్పెషల్ రిక్వెస్ట్, వైఎస్ జగన్మోహన్ రెడ్డి. సార్ ఏంటి సార్, నా ప్రాబ్లం అనుకుంటా టైంపాస్ చేస్తున్నారు. ఎవరా టైం పాస్ చేసే తీరు? ప్రాబ్లం అంటే పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వాలి. వరదరాజులు అంటే సారీ సార్. ఫార్మాలిటీస్ బాగానే తెలుసురా. మ్యాటర్ ఏంటి? పర్లేదులే మనోడే చెప్పు. సార్ మీకు 2 ఫోటోలు పంపించాను సార్, ఒకసారి చూడండి. చూసా. ఎవరిళ్ళు? నాకు పెళ్ళి 2 సంవత్సరాలు అయింది సార్. తను నా భార్య. ఫిగర్ బాగుంది సార్. అమ్మాయి చాలా లక్షణంగా ఉంది. ఏం పేరు? విచారితే సార్. ప్రాబ్లం ఏంటో చెప్పు. నా పెళ్ళం, ఆమె లవర్ ఇద్దరు కలిసి నన్ను చంపాలనుకుంటున్నారు సార్. అవును సార్, మీరు విన్నది కరెక్టే. నా పెళ్ళం, ఆమె లవర్ ఇద్దరు కలిసి నన్ను చంపాలనుకుంటున్నారు సార్. మీకు పంపించాం కదా సార్ ఫోటో. వాడి పేరు రాబర్ట్. వాళ్ళిద్దరి నెంబర్లు కూడా మీకు వాట్సాప్ చేశాను సార్. అసలు మ్యాటర్ ఏంటి క్లియర్గా చెప్పు. పెళ్ళైన కొత్తలో అంతా బాగానే ఉండేది సార్. తర్వాత అనిర్వేష్, ఏమైంది? నిన్నే. ఏమైందేంటి? ఐఎమ్ ఓకే. ఐమ్ ఓకే అంటే అయిపోయిందా నీది? మరి నా పరిస్థితి ఏంటి? నీ పరిస్థితి ఏంటి? ఏమైంది? నువ్వు సాటిస్ఫై అయితే సరిపోతుందా? నా గురించి ఆలోచించవా? నా కోరికలుండవా? తింటావా? బిర్యానీలు, చికెన్లు, మటన్లు బాగానే తింటావుగా. నువ్వు నీ పొట్ట అరగంట కూడా ఛా! నువ్వేం మొగాడివిరా అసలు. ఒక 6 ప్యాక్ లేదు, ఒక జిమ్ బాడీ కాదు. అసలు నిన్ను చూస్తే నాకు మూడే రావట్లేదు. నా కోరికలు చంపుకోలేక నీతో కాపురం చేయాల్సి వస్తుంది. నువ్వేం మగాడివిరా? నా లంగా కట్టుకుని తిరుగు రేపటి నుంచి. అలా మాట్లాడుతున్నా విశాలత. బానే ఉంటున్నాగా. చాలదు, నాకు చాలదురా. ఈ 20-30 నిమిషాలు నాకు ఆనట్లేదు. ఆడ మగ కలిస్తే గుండెలు అదిరిపోవాలి, ఒళ్ళంతా నొప్పులు పుట్టాలి, స్పృహ తప్పి పడిపోవాలి. అలా కలవాలి. అయిపోయింది, నీలో రసం అయిపోయింది. ఇంకా సిగ్గు లేకుండా నా ముందు కూర్చున్నావేంట్రా? పోరా. నీ పెళ్ళం పెద్ద పిశాచిలా ఉందే. ఒక ఆడది తన కూడా సుఖపడాలనుకోవడం కామం మెలగవుతుంది సార్. కాకపోతే కొంచెం ఇబ్బంది పెట్టేస్తుంది అంతే. కొంచెం కాదు, చాలా. నువ్వు కూడా ఆయుర్వేద మందులో ఊర పిచ్చుకలు ఏహ్యాలో వాడు. ఎంత వాడినా గంటలు గంటలు కొట్టాలంటే కష్టమే. తర్వాత ఏమైంది? విచలిత, విచలిత, విచలిత. ఏంటి? పప్పులో ఉప్పు లేదు. థు.
పప్పులో ఉప్పు లేదు, చికెన్లో కారం లేదు అని ఆడంగోళ్ళ చెప్పడానికి సిగ్గులేదా? కొందిను. మనిషి బ్రతికేది ఎంత కష్టపడేది ఈ తిండి కోసమే కదా. ఓహో, హహ. కష్టపడేది తినడానికా? వేసుకో, ఈ కారం వేసుకో, తిందు కానీ. తిన్నారా? ఇప్పుడు సరిపోతుందిరా నీకు. తిను తిను. ఇప్పుడు సరిపోయిందా? ఉప్పు కారం కావాలంటాం. కారం మండిందా? అవును సార్. నీళ్ళు తాగు. థ్యాంక్ యూ సార్. తర్వాత ఏమైంది? నా స్టోరీ మీకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది కదా సార్. అదే లేదమ్మా, మా విక్రమ్కి గాలికి పోయే కంపలను కూడా అలవాటు. కొంచెం ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతున్నాడు. నువ్వు చెప్పమ్మా. ఒకరోజు వర్క్ త్వరగా అయిపోయిందని చెప్పి ఇంటికి త్వరగా వెళ్ళిపోయాను. ఆ రోజు అనిర్వేష్, ఏంటి ఇంత త్వరగా వచ్చావు? ఈరోజు ఆఫీస్ వర్క్ త్వరగా అయిపోయింది. అంటే నైట్ వస్తావు కదా. నిన్ను చూడాలనిపించి వచ్చేసా. నీతో టైం స్పెండ్ చేయాలని ఉంది. డిన్నర్కి వెళ్దామా? సినిమాకి? నీ ఇష్టం. అనిర్వేష్, తను రాబర్ట్. ఈ మధ్య పక్క ఫ్లాట్ లో కొత్తగా దిగారు. యో బ్రో, మన టీవీకి ఇంటర్నెట్ కనెక్షన్ సరిగ్గా లేకపోతే నాకు హెల్ప్ చేయడానికి వచ్చారు. మొత్తం చెక్ చేశాను. కరెక్ట్ గా కనెక్ట్ చేసే టైంకి నువ్వు వచ్చేసావు. బై ద వే, బాయ్ విచిత. హే యో, సీ యు బ్రో. బాయ్ రాబర్ట్. అనిర్వేష్, కాఫీ పెడతా, కూర్చో. నువ్వు వచ్చే ముందు నాకు ఇన్ఫార్మ్ చేయాల్సింది కదా. ఇలా సడన్గా వస్తే ఎలా? నేను అప్పుడప్పుడు ఏదో ఇంపార్టెంట్ పనిలో బిజీగా ఉంటా కదా. నెక్స్ట్ టైం నువ్వెప్పుడు వచ్చినా నాకు ఇన్ఫార్మ్ చేసి రావాలి, సరేనా? ఇలా నేను లేని టైంలో ఇలా ఇంటికి మగవాళ్ళు రావడం కరెక్ట్ కాదు విచలిత. అసలే రోజులు బాగాలేవు. అంటే నన్ను అనుమానిస్తున్నావా? అలా కాదు. నేను నిప్పున నిర్వేష్. నిప్పును అనుమానిస్తే భస్మం అయిపోతావు నువ్వు. అలా కాదు, చెప్పేది విని నేను ఇంత పతివ్రతలో నీకు తెలీదా? విచలిత, ఏం చేస్తున్నావు నువ్వు? అన్ని రోజులు నీకు అనుమానం అని జబ్బే లేదనుకున్నా. అది కూడా వచ్చేసింది. గుడ్, వెరీ గుడ్. ఇలాంటి చేతగాని వాడికి అనుమానాలుంటాయి. నాకు చాలా బాధేస్తుంది, ఏడుపు వస్తుంది. నా గుండె పగిలిపోతే ఏడుపు వస్తుంది. నన్ను అనుమానిస్తున్నావా? చెప్పా నిర్వేష్, నువ్వు కూడా నన్ను అర్థం చేసుకోకపోతే ఇంకెవరు అర్థం చేసుకుంటున్నారు నన్ను? ఎర్రిపోకు బతికిపోయింది నాది. ఛీ! పాపంరా, తన్ను అనుమానిస్తారా? బంగారం రా విచలిత, బంగారం. ఒక ఆడ మగ కలిస్తే ఇంక అద్దెనేరా? అనుమానమేనా? తప్పురా. కళ్ళు పోతేరా. దేవతరా విచలిత. తన జీవితంలోకి రావడం ఒక బహుమతిరా. రాయ్, నువ్వు లేని టైంలో మగవాళ్ళు వస్తారు, అది కామన్. నువ్వే దాన్ని పెద్ద మనసు చేసుకుని అర్థం చేసుకోవాలరా. పోరా, ఆ దేవతకి క్షమాపణ అడగరా. కొడుక్కి డౌట్ వచ్చినట్టుంది, ఇరిటేట్ చేసేస్తున్నాడు. చెప్తావా? పాపం చాలా అట్టేనట్లుంది. బాధతో మంత అవుతుంది. పిచ్చి పిల్ల, పిచ్చు. అసలు విచలితకి నాకు గొడవలు రావడానికి కారణం వెతకడం కంటే
తన ప్రేమతో గెలుద్దాం అనుకున్నాను సార్. ఆ రోజు నా మ్యారేజ్ డే సార్. తనతో మంచి మాట్లాడదామని చెప్పి నా స్తోమత తగ్గట్టు ఒక డైమండ్ రింగ్ను పట్టుకెళ్ళాను సార్. తను లేని సమయం చూసి ఇంట్లోకి వెళ్ళి తన కోసం ఎదురు చూస్తూ దాక్కున్నాను సార్. ఎలా ఉంది? అద్దరిపోయింది. ఐ లవ్ యువర్ బాడీ. నిన్ను చూస్తే కొరికి తినేయాలనిపిస్తుంది. నా మొగుడున్నాడు. చిచ్చి. ఎన్ని గంటలు చేయమంటావు చెప్పు. వద్దొద్దు, ఇప్పుడొద్దు, ఇప్పుడు వెళ్ళు. ఏదో వచ్చే టైం అయింది, మళ్ళీ కలుద్దాం ప్లీజ్. అబ్బా, ఒక్క ఆడదానికి ఏం కావాలో అన్నీ ఉన్నాయి. బాయ్. వచ్చినట్టున్నాడు ఏంటి? అనిర్వేష్, ఏమైంది? ఇక్కడేం చేస్తున్నావు? ఏం లేదు. ఏం ఆలోచిస్తున్నావు? ఈ రోజు మన పెళ్లి రోజు. అదైనా గుర్తుందా, మర్చిపోయావా? నీకోసం ఇప్పటిదాకా వెయిట్ చేసా, మంచి వంటలు చేసా. నువ్వు రావట్లేదని చెప్పేసి ఇందాకే తినేసా. నువ్వు కూడా వెళ్ళి తిని రెస్ట్ తీసుకో. జన్మ జన్మలకి నువ్వే నా భర్తగా రావాలని ఇందాకే పూజ చేశా. చూసా, ఆ? అదే నువ్వు పూజ చేసి అలసిపోయి ఉంటావు కదా, వెళ్ళి రెస్ట్ తీసుకో. ఏ గుర్తొచ్చావు, అందుకే చేశా. నిజమా బేబీ? అరే గుర్తొస్తున్నావని చేశా. ఐ వాంట్ టు బేబీ. అరే నిజం చెప్తే నమ్మవా నువ్వు? లిప్స్ ఎంత బాగుంటాయి తెలుసా. ఐమ్ జస్ట్ మిస్సింగ్ ఇట్. వన్ మినిట్. హలో రాబర్ట్. యో బేబీ, రమ్మంటావా? చా, నువ్వు ఒక్కడివి ఎప్పుడా గన్ పట్టుకుని రెడీగా ఉంటావు. ముందు నేను చెప్పేది విను. మన ఇద్దరం కలవడం నా మొగుడు చూస్తాడు. ఇప్పుడు ఏం చేద్దాం? వాట్? సీరియస్లీ? ఇంకా మనం కలవమా? వాడి కోసం నీలాంటి కండల్ బాయ్ని ఎలా మిస్ చేసుకుంటాను? వాడెప్పటికైనా మన రంకు కడ్డే. వాడిని చంపేద్దాం. ఐ యు సీరియస్? చంపేద్దామా? ఇస్ ఇట్ పాసిబుల్? ఎవ్రీథింగ్ ఈస్ పాసిబుల్ ఫర్ ఎ హౌస్ వైఫ్ లైక్ మీ. నా మొగుడిని చంపేద్దాం. Oh God, that sounds crazy. Okay, చంపేద్దాం. సరే, వీడు రేపు తినే టిఫిన్లో సైనట్ పెట్టి చంపేస్తాం. ఆ తర్వాత శివాన్ని ఏం చేయాలో నువ్వు ఆలోచించు.
రేపు నా మొగుడు తినే తిండి ఆఖరి తిండి అవుతుంది. రా రా నిర్వేష్, చూడు కూర్చో. ఏంటలా చూస్తున్నావు? నీకోసమే చేశాను ఇవన్నీ. తిను. వద్దు విచలిత, నాకు ఆకలిగా లేదు. అలా అంటావేంటి? నేనింత ప్రేమగా చేస్తేను తినాలి కదా. వద్దు. నేనంటే నీకు ఇష్టం కదా, నేనంటే నీకెంతో ప్రేమ కదా. ప్లీజ్ నా కోసం, ప్లీజ్. మ్మ్. తిను బంగారం. నా బంగారం కదా, తిను. ఆ ఇడ్లీ తిన్నావా? అక్కడ తింటే ఇక్కడ ఎందుకుంటాడో ఎర్రి గొర్రె. నువ్వు చెప్పు. నన్ను మీరే కాపాడాలి సార్. అలర్ట్ 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 సిఎస్ఐ రెస్పాండ్ సిఎస్ఐ రెస్పాండ్ పాత చెరువులో ఫీమేల్ డెడ్ బాడీ దొరికింది. ఓవర్. సర్లే, నేను చూసుకుంటాను, నువ్వేం టెన్షన్ పడకు. ఆ విచలితని రాబర్ట్ గారిని లోపలేసి పొలచాపంతో ఉన్నట్టు తోముతాను. సార్ విచలితనే వద్దు సార్, తను చాలా మంచిది, అమాయకురాలు సార్. మీరు ఏదో బిజీగా ఉంటారు కాబట్టి ఏదో జస్ట్ చిన్న వార్నింగ్ ఇవ్వండి చాలు. ప్లీజ్ సార్, ట్రై టు అండర్స్టాండ్. వెళ్ళొస్తాను సార్. నిర్వేష్, నా ఫేవరెట్ హీరో నాగార్జున వాయిస్ చేయొచ్చుగా. ఇల్లుగా అలా ఒకటి ఎడుతుంటే ఇంకొకటి ఏడ్చాడంట. ఏం కాలేదు సరే, వాయిస్ చేస్తాను సార్. ఆ రోజులో నాన్నగారు సుర్రు సుమ్మ ఎలా కొట్టారు. మాస్తో పెట్టుకుంటే మడతడిపోద్ది. వస్తాను సార్, మీరే నన్ను కాపాడాలి. పర్ఫార్మెన్స్లు ఎరగదీసావురా. అలర్ట్ అలర్ట్ వరదరాజు గారు, అలర్ట్ అలర్ట్ సార్, ఫీమేల్ డెడ్ బాడీ ఫౌండ్ సార్, ఫీమేల్ డెడ్ బాడీ ఫౌండ్. ఆ పాత చెరువులో దొరికిన డెడ్ బాడీని ఏం చేయమంటారు సార్? ఫుల్గా మేకప్ వేసి పంజాగుట్ట సెంటర్లో నుంచో పెట్టు, పబ్లిక్ చూసి ఎంజాయ్ చేస్తారు. సార్, ఆ ఏరియా ఎస్ఐకి ఫోన్ చేసి ఫార్మాలిటీస్ పూర్తి చేయమని చెప్పాయా? ఆ ఏరియా ఎస్ఐ నేనే సార్. మరి ఇంకా ఎక్కడ ముందు ఆ పని చూడు, పొలోమని వచ్చేస్తారు. ఛ!